కాంగ్రెస్తో అమీతుమీకి బీఆర్ఎస్ సిద్ధమవుతోందా? పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యే వరకు పోరాటం చేసేందుకు నిర్ణయించుకుందా? అవసరమైతే సుప్రీంకోర్టు గడప తొక్కనుందా? పీఎస్సీ పదవిపై పోరాటం చేయనుందా? ఫిరాయింపు ఎమ్మెల్యేల స్థానంలో ఇన్ఛార్జీలు నియమించే పనిలో పడిందా? ఇప్పటికే అమృత్ పథకంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు కేటీఆర్. ఇక కాంగ్రెస్తో పోరాటమని బీఆర్ఎస్ అంటున్న నేపథ్యంలో ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. బీఆర్ఎస్ ఇటీవల కాలంలో దూకుడుగా వ్యవహరిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్లో అవినీతి జరిగిందని కేటీఆర్ సంచలన విషయాలు బయటపెట్టారు. అదే రీతిలో కాంగ్రెస్ కూడా ధీటుగా ప్రతిస్పందించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఫిరాయించిన శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంపై బీఆర్ఎస్ దృష్టి సారించింది. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న నేతలు శ్రేణులను సమన్వయం చేసుకుని పార్టీని పటిష్టం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఉప ఎన్నికలు తప్పవన్న భావనలో ఉన్న గులాబీ పార్టీ ఆ దిశగా నేతలను సన్నద్ధం చేసేందుకు ప్రణాళికలు రూపొందించనుంది. ఆయా నియోజకవర్గాల్లో ముఖ్య నేతలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం కానున్నారు. 2023 శాసనసభ ఎన్నికల్లో కారు గుర్తుపై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ను వీడారు. లోక్సభ ఎన్నికలకు ముందు ఒక్కొక్కరు వివిధ సందర్భాల్లో గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. వారిపై శాసన సభాపతి వద్ద ఇప్పటికే పిటిషన్లు దాఖలు చేసిన బీఆర్ఎస్ న్యాయపరంగా కూడా పోరాటాన్ని ప్రారంభించింది. 3 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణకు సంబంధించి 4 వారాల్లోగా షెడ్యూల్ ఇవ్వాలని శాసనసభ కార్యదర్శిని హైకోర్టు ఇప్పటికే ఆదేశించిన సంగతి తెలిసిందే. ఫిరాయింపు ఎమ్మెల్యేల వెంట వెళ్లకుండా పార్టీలో మిగిలిన నేతలు కార్యకర్తలను సమన్వయం చేసుకుని కార్యక్రమాలు రూపొందించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికీ కొంతమంది నేతలతో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమావేశమై సంబంధిత అంశాలపై చర్చించారు. హైకోర్టు ఆదేశాల అనంతరం జరగబోయే పరిణామాలను బేరీజు వేసుకుని అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయ పోరాటం చేయాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. సుప్రీంకోర్టు గత తీర్పుల ప్రకారం 3 నెలల్లోగా ఇలాంటి పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాల్సిందేనని, 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయమని బీఆర్ఎస్ పదే చెబుతోంది. దీంతో 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలు శ్రేణులకు చెబుతూ వస్తున్నారు. ఇదే క్రమంలో ఆ 10 నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంపై బీఆర్ఎస్ దృష్టి సారించింది. 10 నియోజకవర్గాల్లో నేతలను ఉప ఎన్నికలతో పాటు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా సిద్ధం చేసే పనిలో బీఆర్ఎస్ పడింది. అలాగే పీఏసీకి అరికపూడి గాంధీని చైర్మన్ చేయడంపై కూడా పోరాడాలని భావిస్తోంది. అధికార పక్షానికి చెందిన ఎమ్మెల్యేని ఎలా పీఏసీ చైర్మన్ను చేస్తారని ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. పైగా తాజాగా జరిగిన సీఎల్పీ సమావేశానికి అరికపూడి గాంధీ హాజరవడంపై బీఆర్ఎస్ ఇంకా సీరియస్గా ఉంది. పీఏసీ చైర్మన్గా ఉండి అధికార పార్టీ సీఎల్పీ సమావేశానికి వెళ్లడంపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనిపై కూడా న్యాయ పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు సంబంధించి ప్రజాశాంతి అధ్యక్షుడు కే పాల్ వేసిన పిల్పై హైకోర్టు 10 మంది ఎమ్మెల్యేలకు వ్యక్తిగతంగా వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. దీంతో దీనిపై ఇంకా గట్టిగా పోరాడాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. చూడాలి మరి బీఆర్ఎస్ పోరాటం ఎంతవరకు ఫలిస్తుందో.